ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన ఫ్యూసారియోసిస్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, శిలీంధ్రాలు. ఇటీవల ప్రారంభించబడిన శక్తి విధానం 2025 ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి, బొగ్గు రంగం. ఇటీవల ప్రభుత్వం పారదర్శక బొగ్గు కేటాయింపు కోసం సవరించిన శక్తి విధానం 2025ను ప్రారంభించింది. శక్తి అంటే భారతదేశంలో కోయలను పారదర్శకంగా వినియోగించే మరియు కేటాయించే పథకం. ఇది కేంద్ర ఉత్పత్తి సంస్థలు, రాష్ట్ర జెన్కోలు మరియు స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు సహా అన్ని విద్యుత్ ఉత్పత్తిదారులకు పారదర్శక బొగ్గు అనుసంధానాలను నిర్ధారిస్తుంది. ఇది బొగ్గును కలిగి ఉన్న రాష్ట్రాలకు బొగ్గు లభ్యత, మైనింగ్ మరియు ఆదాయాన్ని పెంచుతుంది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 ప్రకారం ఏ చిత్రం ఉత్తమ చిత్రంగా కిరీటాన్ని పొందింది? ఆన్సర్ ఆప్షన్ బి, 12th ఫెయిల్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 భారతీయ సినిమా వైవిధ్యం మరియు గొప్పతనాన్ని ప్రదర్శించాయి. షారుఖ్ ఖాన్ తన మొట్టమొదటి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోవడంతో రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా మరియు 12వ 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా కార్యక్రమం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక చిరస్కారం నిలిచింది. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 27th జూలై. 10వ వర్ధంతి. జననం 15 అక్టోబర్ 1931, రామేశ్వరం, తమిళనాడు. మరణం 27 జూలై 2015, షిల్లాంగ్, మేఘాలయ. భారతదేశ క్షిపణి మనిషిగా ప్రసిద్ధి చెందారు. భారతదేశ 11వ రాష్ట్రపతి, ప్రజల అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందారు. హ్యూమన్ ఔటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అనేది చంద్రుడు మరియు అంగారక గ్రహ అనుకరణ పరిస్థన కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, గోవా. బెంగళూరుకు చెందిన అంతరిక్ష సంస్థ ప్రోటో ప్లానెట్ లడఖ్లోని తోకాడ్ ప్రాంతంలో హ్యూమన్ ఔటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ స్టేషన్ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుండి సాంకేతికత మరియు ఆర్థిక సహకారంతో ప్రోటో ప్లానెట్ అభివృద్ధి చేసింది. భారత సైన్యం డ్రోన్ ప్రహార్ అనే ఎక్సర్సైజ్ను ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్. డ్రోన్ ప్రహార్ వ్యాయామం అరుణాచల్ ప్రదేశ్లోని రేయాంగ్ మిలిటరీ స్టేషన్లో నిర్వహించబడింది. ఇది తూర్పు సియాంగ్ జిల్లాలో జరిగింది. భారత సైన్యం ఈ వ్యాయామంలో డ్రోన్ సాంకేతికతను వ్యూహాత్మక కార్యకలాపాలలో అనుసంధానించడాన్ని ప్రదర్శించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన తువాలు ద్వీపం ఏ సముద్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, పసిఫిక్ మహాసముద్రం. ఇటీవల తువాలులో వాతావరణ మార్పు ప్రభావాల నుండి తప్పించుకోవడానికి 5,000 మందికి పైగా తొలిసారిగా వలస వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎల్లిస్ దీవులు అని పిలువబడే తువాలు పశ్చిమ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో హవాయి మరియు ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. గతి అనే జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా ఉత్పత్తిని ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఆన్సర్ ఆప్షన్ డి, ఫినో పేమెంట్స్ బ్యాంక్. గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో యూపీఐ లావాదేవీల వ్యాప్తిని మరింతగా పెంచే లక్ష్యంతో ఫినో పేమెంట్స్ బ్యాంక్ అనేక భారతీయ భాషలలో గతి అనే పదానికి వేగం అనే అర్థం వచ్చే కొత్త డిజిటల్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. సస్టైనబుల్ వెల్నెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్
అనే పుస్తకాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. మొట్టమొదటి సాయుధ దళాల జాతీయ సమావేశం 2025 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్లోని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఇటీవల జూలై 26, 27, 2025న సస్టైనబుల్ హాస్పిటల్ ఆర్కిటెక్చర్, ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎక్విప్మెంట్ మొట్టమొదటి సాయుధ దళాల జాతీయ సదస్సు అయిన షేప్ 2025ను నిర్మించింది. ఈ క్రింది వారిలో ఎవరు జాతీయ సహకార విధానం 2025ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అమిత్ షా. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2025 ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 28 జూలై. భారతదేశంలో రాష్ట్ర వస్తువులు మరియు సేవల పన్ను GST కింద ఫేస్లెస్ తీర్పును అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. ఇటీవల కేరళ భారతదేశంలో రాష్ట్ర వస్తువులు మరియు సేవల పన్ను కింద ఫేస్లెస్ తీర్పును అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఈ పైలట్ ప్రాజెక్టు నేడు కేరళలోని 2 జిల్లాల్లో ప్రారంభించారు. ఫేస్లెస్ తీర్పు అంటే పన్ను చెల్లింపుదారులు మరియు GST అధికారుల మధ్య ఎటువంటి ముఖాముఖి సంభాషణ లేకుండా అన్ని విధానాలు డిజిటల్లో జరుగుతాయి. 2025 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క అధికారిక థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి హెపటైటిస్. దానిని విచ్ఛిన్నం చేద్దాం. ప్రాణాంతక కాలేయ వ్యాధి అయిన హెపటైటిస్ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 థీమ్ హెపటైటిస్ లెట్స్ బ్రేక్ డౌన్. హెపటైటిస్ నివారణ, రోగ నిర్ధారణ మరియు చికిత్సకు ఆటంకం కలిగించే ఆర్థిక, సామాజిక మరియు దైహిక అడ్డంకులను తొలగించడంపై దృష్టి పెడుతుంది. ప్రపంచంలో 6వ అతిపెద్ద భూకంపం సంభవించే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రష్యా. ప్రపంచంలో 6వ అతిపెద్ద భూకంపం రష్యాలోని కంచట్కా ద్వీపకల్పానికి సమీపంలో సంభవించింది. జూలై 30, 2025న సంభవించిన భూకంపం 8.8 తీవ్రతతో నమోదైందని, ఈ భూకంపం 2010 చిలీ భూకంపం మరియు 1906 కొలంబియా, ఈక్వెడార్ భూకంపాలతో 6వ స్థానంలో ఉంది. సశస్త్ర సీమా బల్ కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సంజయ్ సింఘాల్. 2025 ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ UAE. ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. భారత క్రికెట్ జట్టు ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో టోర్నమెంట్లో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. జూలై 2025లో జరిగే రామ్సర్ కన్వెన్షన్ యొక్క COP15కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి జింబాబ్వే. రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్లకు సంబంధించిన 15వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2025 జూలై 23 నుండి 31 వరకు జింబాబ్వేలోని విక్టోరియా జలపాతంలో జరిగింది. 91 రామ్సర్ సైట్లను కలిగి ఉండటం ద్వారా భారతదేశం ఆసియాలో అతిపెద్ద నెట్వర్క్ మరియు ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద నెట్వర్క్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి వైరస్. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది పశువులు, మేకలు, గొర్రెలు, జింకలు మరియు పందులు వంటి అన్ని గిట్టలు కలిగిన జంతువులను
ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి వైరల్ వ్యాధి. ఇది పికోర్నా విరిడే కుటుంబానికి చెందిన ఆఫ్రో వైరస్ వల్ల వస్తుంది. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ మొదట ఈ వ్యాధికి అధికారిక గుర్తింపు ఇచ్చింది. వరల్డ్ వైడ్ వెబ్ డే 2025 ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆగస్ట్ 1. భారతదేశంలో మొట్టమొదటి హిందీ మీడియం ఎంబీబీఎస్ కళాశాల ఎక్కడ ప్రారంభించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి జబల్పూర్. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ యోగి ఆదిత్యనాథ్. 36వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఫిలిప్పీన్స్. జూలై 27న 36వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ ముగిసింది. ఇది ఫిలిప్పీన్స్లోని అటెనియా డి మనీలాన్ విశ్వవిద్యాలయంలో జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా ఏ తేదీని జరుపుకోవాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఆగస్ట్ 7. జల్ జీవన్ మిషన్ను ఏ సంవత్సరం వరకు పొడిగించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 2028. జ్ఞాన్ భారత్ మిషన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి నరేంద్ర మోదీ. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి వియన్నా, ఆస్ట్రియా. దేశంలో మొట్టమొదటి అల్ ఆధారిత రోడ్డును భద్రతా పైలట్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఏ దేశ అంతరిక్ష సంస్థ ఇటీవల ట్రేజర్స్ మిషన్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా. ప్రధానమంత్రి మోదీ భీష్మ క్యూబ్ హెల్త్ సెట్లను ఏ దేశానికి బహుమతిగా ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి మాల్దీవులు. రష్యా సోయుజ్ రాకెట్ ఉపయోగించి ఏ దేశం తన నహిద్ 2 టెలికమ్యూనికేషన్ మరియు పరిశోధన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరాన్. రష్యాలోని సోయుజ్ రాకెట్ నుండి 2 రష్యన్ అయనోస్పియర్ M ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలతో పాటు ఇరాన్ యొక్క నహీద్ 2 ఉపగ్రహం మరియు 17 చిన్న రష్యన్ ఉపగ్రహాలను మోసుకెళ్లి వాటిని నిర్ణీత కక్షల్లోకి ప్రవేశపెట్టింది. సఫాయి కర్మచారి కమిషన్ ఏర్పాటును ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ బి బీహార్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర పారిశుద్ధ్య కార్మికుల కమిషన్ ఏర్పాటును ప్రకటించారు. ఇది పారిశుద్ధ్య కార్మికుల సంఘాల దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చింది. ఈ కమిషన్ను బీహార్ రాజ్య సఫాయి కర్మచారి ఆయోగ్ అని పిలుస్తారు. జార్ఖండ్ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఎంఎస్ ధోని. భారతదేశంలో మొట్టమొదటి ఆల్ పవర్డ్ అంగన్వాడీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికులను గౌరవించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కార్గిల్ శౌర్య వాటికను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. ముఖ్యమంత్రి విదేశీ భాషా చొరవ కోసం గ్లోబల్ హ్యూమన్ టాలెంట్ సీఎం ఫ్లైట్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం. మేరా గావ్ మేరీ ధరోహర్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ చొరవ? ఆన్సర్ ఆప్షన్ బి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. మేరా గావ్ మేరీ ధరోహర్ అనేది నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ కింద సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క పాన్ ఇండియా చొరవ. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జూలై 27, 2023న ప్రారంభించబడింది. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 6.5 లక్షల గ్రామాలను డిజిటల్ మ్యాప్ చేయడం దీని లక్ష్యం. పర్యావరణ పరిరక్షణ నియమాలు 2025 ఏ చట్టం కింద జారీ చేయబడ్డాయి? ఆన్సర్ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. ఇటీవల జూలై 25, 2025న పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కలుషిత ప్రదేశాల పర్యావరణ పరిరక్షణ నిర్వహణ నియమాలు 2025ను నోటిఫై చేసింది. ఈ నియమాలు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద జారీ చేయబడ్డాయి. రసాయనికంగా కలుషితమైన ప్రదేశాలను నిర్వహించడానికి భారతదేశం అధికారిక విధానాలను రూపొందించడం ఇదే మొదటిసారి. 2025లో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బీహార్ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ నయా సవేరా. దేవదాసి నిషేధంపై కొత్త చట్టాన్ని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక. శతాబ్దాల నాటి దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా చట్టాన్ని బలోపేతం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేస్తోంది. దరఖాస్తు ఫారాలు మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డులలో తండ్రి పేరు ఉండవలసిన అవసరాన్ని తొలగించడమే కాకుండా దేవదాసి బిడ్డ తండ్రిని గుర్తించే హక్కును కూడా దీని ఉద్దేశం. 4 దశాబ్దాలకు పైగా ఉన్న కర్ణాటక దేవదాసి నిషేధం మరియు అంకితభావం చట్టం 1982 స్థానంలో కొత్త చట్టం కర్ణాటక దేవదాసి బిల్లును ప్రస్తుతం చర్చిస్తున్నారు. వాహన లోపలి భాగాలలో ప్లాస్టిక్కు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా వెదురు పాలిమర్ మిశ్రమాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి గౌహతి. 2025 మహిళల చెస్ ప్రపంచ కప్పు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి దివ్యా దేశ్ముఖ్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 2 కొత్త బుష్ కప్ప జాతులు కనుగొనబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే కోచ్ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ చెన్నై. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన ఐఎన్ఎస్ సంధాయక్ ఎలాంటి నౌక? ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకుగా ఏ భారతీయ బ్యాంకును ఎంపిక చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించే లక్ష్యంతో ఉన్న కేంద్ర రంగ పథకం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి నమో డ్రోన్ దీదీ పథకం. ప్రపంచ స్థాయిలో ఐకానిక్ పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం. IMF 2025 మరియు 2026 సంవత్సరాలకు భారతదేశ వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది?
ఆన్సర్ ఆప్షన్ బి 6.4%. ప్రళయ్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ఆర్గనైజేషన్ DRDO. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. కోస్ట్ గార్డ్ కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హోవర్క్రాఫ్ట్ నిర్మాణం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి గోవా. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.